ఓసి పిచ్చిదానా, నీ భర్త వెళ్లి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా? నీ కళ్ళ ముందు తిరుగుతూ నీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు రోజు అన్నం పెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? మహాభక్తుడై ఇన్ని కీర్తనలు పాడుతున్నవాడెవరో కాదు, నేనే పురుష రూపంలో ఉంటే ముత్తుస్వామి దీక్షిత అని సర్వాలంకార శోభిత అయినటువంటి అమ్మవారు లక్ష్మి ముత్తుస్వామి దీక్షితరుగా కనపడితే ఆ భార్య పొంగిపోయి, నా అదృష్టం అమ్మవారే నాకు భర్తగా ఉందని పరవశించి ఆయన సేవలు చేస్తారు. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత 1835 సంవత్సరం ఆశ్వీజ మాసం బహుళ చతుర్దశి నరక చతుర్దశి తిథి నాడు ఒక రోజు తెల్లవారుజామున స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నారు. ఆ ఊరి రాజుగారే స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజ్యానికి ఏదో ఉపద్రవం వచ్చింది మహానుభావ, మీరు గొప్ప ఉపాసకులు, అమ్మవారి స్వరూపమైన వారు, నా భద్రగజం ఎందుచేతనో వెర్రువెక్కినట్టుగా తొండమెత్తి ఘీంకారం చేస్తూ శ్మశానంలోకి వెళ్లి నిలబడింది. ఎవరైనా వస్తే తొండంతో విసిరేస్తోంది. ఎందుకు జరిగింది ఇలాగని అడిగారు. మహారాజా,